అమెరికా, స్పెయిన్, ఇటలీ, మరికొన్ని దేశాలు. ఈ పేర్లు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆయా దేశాల్లో కరోనా వల్ల మరణించినటువంటి వారికి అంత్యక్రియలు జరపడానికి రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది అని. బ్రెజిల్లో ఏకంగా పెద్ద పెద్ద గుంతలు తవ్వేసి పెట్టారు, సామూహిక ఖననం. మరికొన్ని చోట్ల జేసీబీలతో గుంతలు తీసి రెడీగా ఉంచారు, రాగానే ఇంకా బాడీస్ అందులో వేసి ఖననం చేసేయడం. ఇవన్నీ చూసినప్పుడు మన వాళ్ళు ఏమనుకున్నారంటే, కనీసం బ్రతికున్నప్పుడు మనుషులు సరిగా చూసుకుంటారో లేదో తెలియదు, చనిపోయినప్పుడు ఇంత ఘోరంగా ఏంటయ్యా, మీరే మనుషులయ్యా, పేరుకి అభివృద్ధి చెందినటువంటి దేశాలు, ధనిక దేశాలు అని చెప్పుకుంటూ ఉంటారు, సిగ్గుందా మీకు అద్దరిదని మన వాళ్ళు అనుకున్నారు. మరి పిచ్చోళ్ళారా, అక్కడే కారా మన దగ్గర కూడా ఉంది, మీరు చూడండి అని చెప్పేసి మన వాళ్ళు గురువింద సామెతని గుర్తు చేస్తూ, ఎంత దారుణం అంటే జేసీబీల్లో శవాల్ని శ్మశానానికి పట్టుకెళ్ళారు. కర్ణాటకలో బాడీని దించేసి అక్కడికి తీసుకెళ్ళినటువంటి అంబులెన్సో లేదంటే వేరే వెహికల్ వెళ్ళదని చేసి అక్కడి నుంచి బాడీని ఈడ్చుకుంటూ గుంత దాకా పట్టుకెళ్ళిపోయారు. మరికొన్ని చోట్ల రోడ్ల పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఇంకొన్ని చోట్ల హాస్పిటల్ పక్కనే మాకు సంబంధం లేదంటూ వెళ్ళిపోయారు. అబ్బో, ఇలా చూసుకుంటూ పోతే ప్రపంచమంతా ఒక ఎత్తు, భారతదేశం ఒక ఎత్తురా నాయనా అన్న వేళ కనిపించింది. ఒక్కో దేశం ఒక్కో సీన్ కనిపించింది. మన దేశంలో అన్ని సీన్లు కనిపిస్తూ ఉంటాయి. ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. అదేమంటే మా భారతదేశం గొప్ప, మేము తోపులు తురువులు అని చెప్పుకుంటూ ఉంటాం. సారీ టు సే దిస్, నిజంగా మనం సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. మన దేశంలో జరుగుతున్నటువంటి దురాగతాలు, దుర్మార్గాలు అంత దారుణంగా ఉన్నాయి. మీరు నమ్ముతారా, ఇప్పటికీ ఆడపిల్లలకి సేఫ్టీ లేనటువంటి దేశాల్లో మనది చాలా పనికి మన దేశాల కన్నా వాళ్ళకన్నా మనదే ఎక్కువ స్థాయిలో ఉంది. అంటే రక్షణ ఇవ్వలేము మనం సరిగా వాళ్ళకి. సరే, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఏంటి, కరోనా గురించి కదా. కరోనా వల్ల మరణించిన వారికి సంబంధించి అంత్యక్రియలు జరిపే విషయంలో దహనం కానీ ఖననం కానీ మిగతా దేశాలు ఎలా ఉన్నాయి, భారతదేశం ఎలా ఉంది అన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో కనపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనం తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ముందు మన తెలుగు రాష్ట్రాల పరిస్థితికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్రలో జేసీబీ మీద మనిషిని పెట్టుకుని జేసీబీ మట్టి తీసేదని చూస్తే దాన్ని వేలో పొడుకోబెట్టుకొని డెడ్ బాడీని తీసుకెళ్లారు. అది చూసే అంత అయ్యో 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 అని అన్నారు. చర్యలు తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళని ఉన్న సస్పెండ్ కూడా చేశారు. ఆ తర్వాత ఇంకో చోట ఇటువంటి దృశ్యాలే. ఇంకో చోట వచ్చేసి తెలంగాణలో ఐ థింక్ సో, ఈ చెత్త వేసే బడి నుంచి దానిలో, ఇంకొన్ని చోట ఇంకొన్ని, ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం మన కళ్ళ ముందు కనపడుతున్నవి కొన్ని, కనపడకుండా ఉన్నవి మరికొన్ని. ఎందుకంటే ఎక్కడ అది న్యూస్లో చూపిస్తే ప్రభుత్వం సైడ్ నుంచి మనకే ఇబ్బంది వచ్చిందని చెప్పేసి భయపడి కొంతమంది, ఏం కాదులే ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నా కదా మనం చెప్పేసి ఇంకొంతమంది. అంటే ఈవేళ జర్నలిజం కూడా భయపడిపోతూ ఉంటే నిజాలనేవి ప్రపంచానికి ఎలా తెలుస్తాయండి? అందుకే తెలంగాణలో ఉన్నటువంటి ఈ విషయాన్ని మాత్రం 2 పత్రికలు మరికొంతమంది ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్లాల్సిందని చెప్పేసి తీసుకువచ్చారు. ఇది నిజంగా సభ్య సమాజం తలచున్నటువంటి ఇది. తెలంగాణ ప్రభుత్వం నిజంగా సిగ్గు అనుకోవాలి. అసలు వాళ్ళు సిగ్గు అనుకునేది ఏంటంటే బాబు, అసలు సిగ్గు చేయటం అసలు నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి. ఎందుకంటే బరాబర్ చెప్తాం ధనిక రాష్ట్రం మాది, బరాబర్ ఖర్చు పెడతాం ధనిక రాష్ట్రం మాది, ధనిక రాష్ట్రం ఎన్నిసార్లు ధనిక రాష్ట్రం అని చెప్పుకొని ఉంటారు వీళ్ళు. కానీ జరుగుతుంది ఏంటి, కరోనాకి సంబంధించి ప్రాపర్ వేలో టెస్టులు చేయరు. అదేమంటే టెస్టులు ఎంతమంది కానీ చేస్తారని అంటాడు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి. తర్వాత చివరికి వీళ్ళు మేలుకొని టెస్టులు చేస్తానికి మొబైల్ వ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. గుడ్, సంతోషం. మరి కరోనా వల్ల మరణించినటువంటి వారికి అంత్యక్రియలు సరిగా జరుగుతున్నాయా, వారి డెడ్ బాడీలు అప్పచెబుతున్నారా అంటే ఎర్రగడ్డ శ్మశాన వాటికలోనే ఏకంగా రోజుకి 30 నుంచి 40, 50 కూడా దహన సంస్కారాలు జరుగుతున్నాయని చెప్పి మనం విన్నాం. ఇక్కడ చనిపోతున్నటువంటి లిస్ట్ ఏమో తక్కువ చూపిస్తున్నారు వీళ్ళు. దహన సంస్కారాలు కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు దహన సంస్కారాలు అన్నవి అక్కడ ఎక్కువ చూపిస్తున్నారు లిస్టు. ఏంటి డిఫరెన్స్ అంటే అవి అంతమంది శవాళ్ళే అంటారు. ఇలా ప్రతిదీ అబద్ధమే అన్న వేళ ఇక్కడ తయారవుతుంది కరోనాకు సంబంధించి. కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని అన్నది అబద్ధంగా అనిపిస్తుంది, కరోనా టెస్ట్లు ఎన్ని చేశారనేది అబద్ధంగా అనిపిస్తూ ఉంది, కరోనా వల్ల మరణించింది ఎంతమంది అనేది అబద్ధంగా అనిపిస్తూ ఉంది, కరోనా వల్ల దహన సంస్కారాలకు వచ్చి ఖననం వచ్చి జరిగింది ఎంతమంది కంటే అది అబద్ధంగా అనిపిస్తూనే ఉంది.
ఇలా నిత్యం కూడా నిజమేంటో అబద్ధమేంటో తెలియక ఈ ధనిక రాష్ట్రం నా తెలుగు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అసలు వాస్తవం ఏంటో తెలియక వాళ్ళకు వాళ్ళే సిగ్గుపడతా ఉన్నారు. ఏంటి మన ప్రభుత్వం ధనిక రాష్ట్రం ఎన్నో కబుర్లు చెప్పింది, ఈరోజు ఏంటి ఇలా ఉంది అని. ఇప్పుడు చెప్పబోతున్న వార్త నిజంగా చాలా దారుణమండి. ధనిక రాష్ట్రం అనేటువంటి ఈ రాష్ట్రంలో శవాన్ని దహనం చేయడానికి కూడా కట్టెలు లేక ఒకేసారి ఒక చితి మీదే 3 శవాల్ని పేర్చి దహనం చేశారని చెప్పేసి ఒక పత్రిక రాసింది. 3 కాదు 4 శవాలని చెప్పేసి ఒక పత్రిక రాసింది. బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్, ఒక చితి మీద అయితే ఒక శవాన్ని కాల్చాల, 3 శవాల పైచులకే కాల్చారు. ఎక్కడ ఇదంతా జరిగింది? వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్లో ఆల్రెడీ అప్పటికే చనిపోయారు వాళ్ళు కరోనా వల్ల. కానీ ఆ డెడ్ బాడీలు తీసుకువెళ్ళటానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపించలా. మా దగ్గర డబ్బులు లేవయ్యా, కరోనా వాళ్ళు చనిపోయినాడు, మళ్ళీ తీసుకెళ్తే ఏమైందేంటో తెలియదు, మీరే దహన సంస్కారాలు కానిచ్చేసేయండి, అయిన తర్వాత కబురు పెట్టండి, మేము ఇంట్లో వచ్చేసి పూజ ఏమన్నా ఉంటే అవన్నీ చేసేసుకొని తలస్నానాలు చేసేసి దీపం పెట్టుకుంటాము అన్నవేరు. ఇక బూడిద కనుక ఇచ్చినట్టయితే అస్థికలు మేము నదిలో కలుపుకుంటాం అనే వేళ ఇంకొంతమంది అన్నారు. ఈ వేలోనే వీళ్ళు ఈ వరంగల్లో పోతనగర్ ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఒకే చితి మీద 3 శవాలను పెట్టి దాన సంస్కారాలు ఒకచోట నిర్వహిస్తే మరలా ఆ పక్కన ఇంకో 2 చితుల మీద ఇంకో 3 శవాలను పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారట. వేరే పేపర్లో రాసింది ఒకే చితి మీద 4 రాశారు, 4 శవాలని రాశారు. సరే, ఒక చితి మీద అయితే ఒక శవం అయితే కదా, ఇది ఫిక్స్, ఇదైతే కన్ఫామ్. ఇంత దారుణం అండి. డెడ్ బాడీని తగలబెడతానికి కట్టెలు లేవా? ఎర్రగడ్డ నయమే, కట్టెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర పాపం. అంటే హైదరాబాదుకే ఏదైతే మీ ధనిక రాష్ట్రం దానికి తగ్గట్టుగా చేస్తారా? తెలంగాణ అంటే మిగతా చోట్ల రకం చేయరా? ఎంత దారుణం సార్ ఇది. ట్యాక్సులు కట్టేది జనాలు, ఈ ధనిక రాష్ట్రం అవడానికి కారణమైంది జనాలు. ఆ జనాల్లో కొంతమంది చనిపోతే వారికి కనీసం అంత్యక్రియలు జరిపేయడానికి కూడా ఒక సిస్టమ్ అనేది మీరు ఫాలో అవ్వరా? ఇదే సార్ ధనిక రాష్ట్రం అంటే అర్థం. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో అల్లాడిపోతూ ఉంది, అయినా సరే వాళ్ళు కొద్దో గొప్ప ఏదైనా చేయగలుగుతూ ఉన్నాడు. ఆయన కరోనాతో మరణించినటువంటి వారికి 15,000 ఇస్తూ ఉన్నాడు. కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదంటే హాస్పిటల్ తాట తీస్తా అని చెప్పాడు. వాళ్ళకి బాధ్యత అదంతా కూడా మీరే వహించాలని చెప్పేసి జిల్లా ఎస్పీకి తర్వాత జిల్లా కలెక్టర్ చెప్పాడు. ఇక్కడ తెలంగాణలో ఇప్పటికీ కరోనాతో బాధపడుతున్న వాళ్ళు సరిగ్గా టెస్టులు చేయటం లేదు. ఏకంగా ఇది ఎంత ఘోరం అంటే ఒకసారి మీరు చూడండి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఖానాపూర్ తండా అనే ఏరియాలో అక్కడ ఎమ్మెల్యేగా ఉంది భూపాల్ రెడ్డి. ఈ భూపాల్ రెడ్డి యొక్క సొంత గ్రామం ఖానాపూర్ తండా. అక్కడ వచ్చేసి కరోనా టెస్టులు చేస్తే 3కి పాజిటివ్ అని తెలియదు. అందులో 2 మేలు 1 ఫీమేల్, అంటే 2 మగ 1 ఆడ. హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తే హాస్పిటల్ ఏం అవసరం లేదులే, వీళ్ళకి హోమ్ ఐసోలేషన్లో ఉండండి అన్నారు. ఈ గ్రామస్తులు ఏం చేశారంటే మరి వీళ్ళెంత చదువుకున్న వీళ్ళెంత తెలియగలరో చూడండి. భయం అనమాట మెయిన్, ఇక్కడ భయస్తులనే అన్నారు. వీళ్ళు ఆ భయం కూడా కాదులేండి, వద్దు, కొన్ని పదాలు వద్దు, మనం వెతకొద్దు. ఈ గ్రామస్తులు ఏం చేశారు, కరోనా పాజిటివ్ హోమ్ ఐసోలేషన్లో ఉండేదేంటి, హోమ్ ఐసోలేషన్ వద్దు ఏమొద్దు, ముందు వీరిని తీసుకెళ్ళిపోయానంటే ఈ డాక్టర్లు ఏం చేశారు, హాస్పిటల్కి మళ్ళీ ఎందుకు హాస్పిటల్ పట్టుకెళ్ళి నాకు అర్థం కావట్లేదు. హాస్పిటల్ కాదులే, ఊరి బయట శ్మశానం ఉంది కదా, అక్కడ వచ్చిన వారి కోసం వెయిటింగ్ హాల్ ఉంది చూసారా, షెడ్ లాంటిది, అందులో మీరిద్దరూ ఉండండి అని చెప్పేసి మగవాళ్ళని ఉంచారు. స్నానాల గది ఉంది చూస్తారా, అందులో ఆడామని ఉంచారు. మరి ఆ పిచ్చుల పాపం వాళ్ళు దానికి సరే అన్నారట. పాపం మా అమాయకులండి, పాపం వాళ్ళు ఏం చేస్తారు, కరోనా వస్తే చాలు ఏమైతే ఏంటంటే భయంతో అల్లాడిపోతూ ఉన్నారు కదా, డాక్టర్ చెప్పినట్టు ఊరిలో చెప్పినట్టు వినాలనుకున్నారు. మరి వారు ఆ రకంగా విన్నారు. సో ఈ వచ్చిన వాళ్ళు వెయిట్ చేసే షెడ్లోనేమో 2 మగాళ్ళు ట్రీట్మెంట్, స్నానాల గదిలో ఉండేసి ఈమె ఆడామే ట్రీట్మెంట్ అంటే మరలా అక్కడ చూడండి, అది ఇంకా ఘోరం. ఓన్లీ ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోయారంటే ఆ డాక్టర్లు. మరి ఆ డాక్టర్లు అందించే వైద్యం ఏంటో, ఈ గ్రామస్తులు అందించే సహకారం ఏంటో నాకు అర్థం కావటంలే. ధనిక రాష్ట్రమే అయ్యా కేసీఆర్ గారు ఆలోచించండి సార్, అయ్యా కేటీఆర్ గారు, మీరు ఒకంత అడుగు ముందుకు వేస్తారు ప్రతిసారి కూడా. అందుకే మేము అంతా కూడా రామన్న ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. మీరైనా ఆలోచించండి. మొబైల్ కరోనా అంటే మొబైల్ అంబులెన్స్ లాంటివి మీరు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అవి? కరోనా టెస్టులు చేయడానికి, ఇన్ కేసు సీరియస్గా ఉంటే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళటానికి. ఆవేళ మరికొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ముందుకు రావాలన్నారు, వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరే చర్యలు తీసుకోండి, మీరే ఒక స్టెప్ వేయండి. ఎందుకు ఈ రకంగా కట్టెలు కూడా లేకుండా దాన సంస్కారాలు ఒకే చితి మీద 3-4 శవాలు కాల్చేస్తూ ఉన్నారు? ఎంత ఘోరం ఒకసారి ఆలోచించండి. మన భారతీయ సంప్రదాయాలు ఎప్పుడన్నా ఎటువంటి దుస్థితి మనం చూసామా? ఏ రాష్ట్రానికి పరిస్థితి మనం గమనించామా? ఆలోచించండి. తర్వాత కరోనా వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందించాల్సింది పోయి
శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఒక షెడ్డులో తలదాచుకోవటం ఏంటి? వాటర్ స్నానాల గదిలో ఒక ఆమె తలదాచుకోవడం ఎంత ఘోరమా సార్? ఎంత వెనుకబడిపోయి ఉందా మన తెలంగాణ? ఈ వెనుకబడితనాన్ని నిర్మించడానికి కదా తెలంగాణ రాష్ట్రం కోరుకున్నారు. ఈ వెనుకబడితనాన్ని నిర్మించడానికి కదా తెలంగాణ రాష్ట్రం మీకు వచ్చిందని చెప్పి అంతా కూడా అనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రం అని చెప్పి చెప్పుకోవడం మనకు కావాల్సింది కాదు కదా. పేదలకి విద్య వైద్యం సకాలం అందించడం కదా కావాలి. విద్య అటు వచ్చేసరికి బాగా డబ్బే, వైద్యం డబ్బే. కనీసం ఈరోజు కరోనా వచ్చి అల్లాడుతున్న టైంలో అయినా సరే మీరు వారికి మేమున్నామన్న భరోసా ఇవ్వండి సార్. బతుకున్నప్పుడు ఎటు ఇవ్వలేకపోతున్నారు, కానీ చనిపోయిన తర్వాత సరే అంచెలే కట్టెలైనా సమకూర్చండి. కనీసం ఎవరి బాడీకి సంబంధించి వాళ్ళని దహన సంస్కరణలు జరిపేసి వాళ్ళకి సంబంధించి అస్థికలు ఏమిటో వాళ్ళ కుటుంబానికి ఇవ్వండి. విద్యుత్ శ్మశాన వాటికలు ఏమైనాయి? దహన సంస్కరణలు జరిపేది. తర్వాత గ్యాస్ ఛాంబర్లు ఏమైనాయి? కట్టెలెటు లేవు. మరి ఇవేమైనాయి? చాలా బాధగా ఉంది సార్. ఈరోజు ఒకే చేతి మీద కొన్ని శవాలేంటి? కరోనా వచ్చి బాధపడుతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన శ్మశాన వాటికలో షెడ్లో ఉంచేదేంటి? ఏం జరుగుతుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో? ఒకసారి ఆలోచించండి. ప్రజలకు మంచి చేయండి, మేలు చేయండి, ధైర్యం ఇవ్వండి. అయ్యా కేసీఆర్ గారు, అయ్యా కేటీఆర్ గారు, తండ్రి కొడుకులు చాలా గర్వకారణం చెప్పి అంతా చెప్తుంటారు తెలంగాణ వాళ్ళు. ఆ గర్వకారణం ఏంటో రియాలిటీలో ప్రూవ్ చేయండి సార్. అంతా ఎదురు చూస్తూ ఉన్నారు మీ మాట కోసం, మీరు చేసే పనుల కోసం, మీరు ఇచ్చే ఆజ్ఞ కోసం, ఆదేశాల కోసం.